హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసన్నేని. ఈరోజు నేను మీ ముందుకి ఆవు పెట్టిన పులిహోరను తీసుకొచ్చేస్తుందండి. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో టేస్ట్ ఉంటుందండి ఈ పులిహోర. అచ్చం దీన్ని టెంపుల్ స్టైల్లోలా చేసి చూపిస్తాను. ఇప్పుడు రాబోతున్నది శ్రావణ మాసం. ప్రసాదాల కోసం ఇంకా చాలా రకాల పులిహోరలు ఉంటాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఎంతో టేస్టీ అయిన కమ్మని టెంపుల్ స్టైల్ పులిహోర మీ ముందుకు తీసుకొస్తున్నా అండి. దీని తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. మెయిన్గా తాలింపేనండి టేస్ట్ని ఇచ్చేది. దీనికోసం సరిపడు ఆయిల్, హీట్ అయిన తర్వాత ముందుగా వేరుశనగ గింజలు, ఇవి కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నింటినీ వేసుకొని ఇది దోరగా ఏగినాయి అన్నప్పుడు జీడిపప్పు, ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేయించుకుని అన్నింటినీ కలిపి దోరగా వేయించుకొని తీసుకోవాలండి. మెయిన్గా మన పులిహోర అంతటికి టేస్ట్ని ఇచ్చేది ఈ తాలింపేనండి. అన్నీ వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. మనం దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అల్లం, ఎండుమిర్చి ఈ మూడింటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి మరి కాస్త ఆయిల్ని వేసుకొని ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని, ఆవాలు, ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నది, కాస్తంత ఇంగువ, రెండు టేబుల్ స్పూన్ బెల్లం. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల చింతపండులో ఉన్న పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది మనం బెల్లం వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీనిని మనం బాగా గుజ్జులా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా చేసుకుంటే అచ్చం టెంపుల్ స్టైల్లోనే చాలా టేస్టీగా వస్తుందండి. మనం ఎన్నిసార్లు చేసుకున్నా, ఎక్కడ ప్రసాదం తిన్నా, టెంపుల్లో పెట్టిన ప్రసాదంలా దానికి ఏది సాటి రాదండి. ఇలా ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి మరిగించుకున్నాము. ఆ వేడివేడి పొగలు చిందే రైస్లో పచ్చి కరివేపాకుని, తగినంత పసుపుని, సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలండి. ఆయిల్లో వేసిన కరివేపాకు కన్నా ఇలా వేడివేడి రైస్లో వేసుకున్న కరివేపాకు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము. గుర్తుంచుకోండి, బాగా వేడివేడిగా ఉన్న రైస్ని బాగా కదిపితే చిదిమేసినట్టు అయిపోతుందండి. పొడి పొడిగా ఉండకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకుని రైస్లో పెట్టుకుంటే
దీంట్లోంచి వచ్చే ప్రయోజనాలు కూడా మనకి ఫుల్గా అందుతాయండి. ఆయిల్లో వేసుకుంటే వేగిపోతుంది కదా, అంత ప్రయోజనం ఉండదు, స్మెల్ కోసం మాత్రమే. ఇప్పుడు దీంట్లోనికి పోపు కలిపేసుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న దీంట్లోనికి మనం వేసిన తాలింపుని కలిపేసుకుందామండి. ముందుగా చింతపండు ఆవపిండిని పట్టించేసుకుందాము. ఇలా మెల్లిమెల్లిగా ముద్దయిపోకుండా కలుపుకోవాలి. ఈ స్టైల్లో చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుందండి పులిహోర. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లోనికి ఇప్పుడు దీంట్లోనికి పోపునంతా పెట్టేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ ఆవ పులిహోర. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.